సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇంకా మొత్తం వేదిక పైన చెందినటువంటి మిత్రులకి 46 మంది పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది. 9.5 ఏళ్లుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఫాసిస్ట్ విధాలను అవలంబిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి మాట్లాడే హక్కును కూడా హరింపజేస్తూ ఎక్కడికక్కడ పోలీసు నిర్బంధాన్ని చాటి చెప్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ వారితో పాటు మిత్రపక్షాలు ఇవాళ బీజేపీ ఫాసిస్ట్ విధానాన్ని మతతత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నటువంటి అన్ని పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడి ఇవాళ బీజేపీ యొక్క అప్రజాస్వామిక విధానాన్ని ఫాసిస్ట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో ఇటీవల పార్లమెంట్ మీద జరిగినటువంటి దాడి, ఆ దాడి ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, దాన్ని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి చెప్పాల్సినటువంటి బాధ్యత నుంచి ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు తప్పుకుంటా ఉన్నారు, బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దాన్ని నిలదీస్తే పార్లమెంట్ సభ్యుల్ని తీసి బయటేస్తూ ఉన్నారు. ఈ విధానం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రాజ్యాంగ పరంగా వచ్చినట్టు హక్కుల్ని కూడా మీరు హరింపజేస్తూ ప్రజలతో ఎన్నుకోబడినట్టు పార్లమెంట్ సభ్యుల్నే ఆ విధంగా మీరు వ్యవహరిస్తే సామాన్యుడు బతుకు ఏమిటి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? ఈ రాష్ట్రంలో మనం చూసాం, అలాంటి విధానాలు అవలంబిస్తే ప్రజలు తిరస్కరించి వారిని తీసి బయటేశారు. అదే పరిస్థితి వాళ్ళ దేశవ్యాప్తం కనబడతా ఉంది. బీజేపీ యొక్క ఫ్యాసిస్ట్ విధానాలని, ఆ ప్రజాస్వామిక విధానాలను ఎండగట్టే రోజు దగ్గరకు పడింది. వారిని కూడా తీసి బయటేసే రోజు ఆసనం అవుతా ఉంది. ఈ తరుణంలో మొన్న ఇటీవల పార్లమెంట్ సభ్యులందరూ కూడా బహిష్కరించడం, బయటేయడం, వారికి హక్కుల్ని కాలరాసిన విధానాల మీద వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ ధర్నా చౌక్ లో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇక్కడికి గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పెద్దలు గౌరవనీయులు వి హనుమంతరావు గారు, అంజన్ కుమార్ గారితో పాటు చాలా మంది పెద్దలు ఇక్కడికి వచ్చేసినారు. ఇప్పుడు నేను బట్టి విక్రమార్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు హనుమంతరావు గారికి, మాజీ పార్లమెంటు సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షులు మిత్రులు అంజన్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రుడు రోహిన్ రెడ్డి గారికి, నా తోటి శాసనసభ్యులు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిత్రులు కోనంనేని సాంబశివరావు గారికి, రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు సుధాకర్ గారికి, అట్లాగే వేములవాడ శాసనసభ్యులు సోదరులు ఆది శ్రీనివాస్ గారికి,
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సునీతారావు గారికి, రాష్ట్ర ఓబీసీ సెల్ అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి, ఇంకా వేదిక మీద పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులందరికీ, కార్యనిర్వాహక సభ్యులందరికీ, పార్టీ సంబంధించినటువంటి ఇతర నాయకులకి, ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, ప్రజాస్వామ్యవాదులకి, మీడియా మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా బాధతో, ఆవేదనతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే, దశాబ్దాల పాటు ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం ప్రాణత్యాగాలు చేసి కొద్దిమంది, వారి జీవితం మొత్తం కూడా దేశం కోసం అంకితం చేసిన కొద్దిమంది, అనేక మంది పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి స్వతంత్ర భారతదేశ ప్రజాస్వామ్యం ఈరోజు పెద్ద ఎత్తున నష్టపోతా ఉంది. ఈ ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతూ ఉంది. తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి జవాబుదారితనంగా ఉండేటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలపైన భారత పార్లమెంటు సభ్యులు, ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని, హోంమంత్రిని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ సభలో ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. స్టేట్మెంట్ ఏంటి అంటే, అసలు దాడి సంబంధించినటువంటి సమాచారమే లేదన్నట్టుగా, ఏమీ జరగలేదన్నట్టుగా ఈ ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కార్యకలాపాలు చూస్తూ ఉంటే నిజంగా ఈ భారతదేశం ఈరోజు ఎటువంటి శక్తుల చేతుల్లో ఉందో దీని ద్వారా మనకు అర్థం అవుతా ఉంది. భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడిగా భావించాలి. భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ భారత రాజ్యాంగం పైన దాడిగానే భావించాలి. అందుకే ఈరోజు బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యులందరూ ఈరోజు పార్లమెంట్లో 13వ తారీఖు నాడు జరిగినటువంటి దాడి పైన చాలా స్పష్టంగా సభలో చర్చ జరగాలి, దానికి సంబంధించిన సమాచారం సభకి ఇవ్వాలి అని అడిగిన పాపానికి ఈరోజు దాదాపు 146 మంది పార్లమెంటు సభ్యుల్ని భారత పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు అని అంటే అసలు ఇంతకంటే సిగ్గు చేయటైనటువంటి అంశం ఈ భారతదేశంలో ఇప్పుడు జరగలేదని చెప్పక తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తా ఉన్నాను. ఇది చాలా దుర్మార్గం. ప్రశ్నిస్తే అరెస్టులు, ప్రశ్నిస్తే భారత పార్లమెంట్ నుంచి బహిష్కరణ. అంతిమంగా భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు లేదు, స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేసే పరిస్థితి లేదు. ఈనాడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ పాలన జరుగుతుందా అంటే చర్చల సందర్భంలో అనేక సార్లు మనం గతంలో నియంతృత్వ పోకడల వైపు ఈ దేశ పాలన కొనసాగుతోందని చెప్పినటువంటి సందర్భాలకి ఇంతకంటే ఉదాహరణ ఇంకేది ఉండదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను. మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజాస్వామ్యవాదులారా, ఒక్కసారి ఆలోచన చేయండి.
తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఒక్క రోజుతో రాలేదు మనకి. తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఆషామాషిగా రాలేదు మనకి. తెచ్చుకున్న ప్రజాస్వామ్యం అనేక మంది జీవితాలు పణంగా పెడితే, లేకపోతే అండమాన్ లాంటి జైల్లో, సెల్యులర్ జైల్లో వారి జీవితాలన్నీ మగ్గిపోతే మనకు ప్రజాస్వామ్యం వచ్చింది. అటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈరోజు భారత పార్లమెంట్లో జరిగినటువంటి దాడి సందర్భంగా అతను ఒక పొగ బాంబు వేశాడని మనం చూసాం చాలా స్పష్టంగా. మరి అదే అగంతకుడు ఇంకేదైనా దుర్మార్గ కార్యక్రమానికి పాల్పడి ఉంటే ప్రపంచ దేశాల్లో భారత ప్రజాస్వామ్యం యొక్క విలువ ఎంత దిగజారిపోయేదో ప్రపంచ దేశాలు భారతదేశ ప్రజల పట్ల ఎంత చులకనగా చూసేవాళ్ళో ఈ సంఘటన బట్టి మనకి అర్థమవుతాం. భారత పార్లమెంట్ని రక్షించుకోలేనటువంటి ఈ పాలకులు భారతదేశాన్ని రక్షిస్తారా అని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశాన్ని కాపాడాల్సినటువంటి భారత పార్లమెంట్ లేకపోతే భారత ప్రభుత్వం ఈరోజు ఈ దేశ రక్షణని పూర్తిగా గాలికి వదిలేసిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎన్నికలు వస్తున్నటువంటి ప్రతి సందర్భంలో బార్డర్లో ఏదో చిన్న అంశాన్ని సృష్టించడం, ఈ దేశ రక్షణ కోసం మేము ప్రాణాలు సైతం పడంగా పెట్టామనేటువంటి యొక్క భావోద్రేకం అనేటువంటి భ్రమలను కల్పించడం, దాని ద్వారా అధికారంలో రావాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా ఈ దేశాన్ని రక్షిద్దామని కానీ భారత పార్లమెంట్ కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కాపాడుదామనేటువంటి ఆలోచన కానీ లేకపోతే ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటి భారతదేశ గౌరవాన్ని నిలబెడదామనేటువంటి ఆలోచన కానీ ఈ పాలకులు లేదని చెప్పడానికి ఎంతకంటే స్పష్టమైనటువంటి సంఘటనలు ఏమీ లేవని చెప్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షులుగా, భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు అందరూ కూడా ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తూ ప్రజల కోసం మేము ఉన్నాం, ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంగా మేము మీకోసం నిలబడతామని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా మరొక్కసారి ఈ దేశ ప్రజలకి వాళ్ళు బాసటగా నిలబడినటువంటి సంఘటనని తప్పనిసరిగా మనం అందరం ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి దిశలో పార్లమెంటు సభ్యులు 146 మందిని సస్పెండ్ చేసిన దానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీంట్లో పాల్పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం నిలబడ్డటువంటి యోధులుగా మీ అందరినీ నేను అభినందిస్తూ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వాన్ని సంపూర్ణంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. వేదిక పైన ఉన్న కాంగ్రెస్ పెద్దలందరూ అలాగే ఈ ధర్నా కార్యక్రమంలో హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అందరికీ ముందుగా నమస్కారం. ఈనాడు పార్లమెంటు పైన దాడి జరగటం అంటే అది అంబేద్కర్ గుండె పైన దాడి జరిగినట్లు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ గుండె పైన దాడి జరిగినట్లు.
ప్రజాస్వామ్యం పైన దాడి జరిగినట్లు, ఈ దేశానికి పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి పార్లమెంట్ పైన దాడి జరిగితే పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు ఈ దాడి ఎందుకు జరిగింది అని ఒక ప్రకటన చేయమని అడిగితే ఇవాళ ఈ దేశ పాలకులుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాలు వారిద్దరు కూడా హిట్లర్ ముస్సోలిన్లాగా, హిట్లర్ ముస్సోలిన్లు ఇటలీ జర్మనీలకు సంబంధించిన వాళ్ళైతే భారతదేశంలో ఉన్నటువంటి హిట్లర్ ముస్సోలిన్ లాగా వాళ్ళిద్దరు తయారై ప్రశ్నించినందుకు 146 మందిని ఇవాళ పార్లమెంట్ నుంచి బయటికి పంపించారంటే ఏదో ఒక రోజు ఈ హిట్లర్ ముస్సోలిన్కి గతి పట్టినట్లుగానే ఆ రోజుల్లో అమిత్ షా నరేంద్ర మోడీలు కూడా భారతదేశ ప్రజలు అదే పద్ధతుల్లో ఆ గతే చూపెడతారు. ఏదో ఒక రోజు నరేంద్ర మోడీ అమిత్ షాలు జైలుకి వెళ్ళి ఊసలు లెక్క పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంత అహంభావమా మీకు? దేశాన్ని గెలవచ్చు, మందబలంతో గెలవచ్చు మీరు. అసలు మీ గెలుపే అనుమానం. ఇవాళ ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో మీ గెలుపే అనుమానం. అది నిజమైన ప్రజల తీర్పుకి అది అద్దం పట్టలేదు. నిజమైన ప్రజల తీర్పు కాదని ఇవాళ అనేక వర్గాల నుంచి, మేధావుల నుంచి అనుమానం వస్తూ ఉంది. ముఖ్యంగా బాగా అడ్వాన్స్డ్ దేశాల్లో కూడా ఈవీఎం సిస్టమ్ని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అనేది రాంగ్ అని చెప్పి అమెరికా లాంటి దేశాలు మరలా బ్యాలెట్లోకి వెళ్ళటం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు సెలెక్టివ్గా ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలుస్తుంది అనుకుంటున్నారో అక్కడ దాని మీద ఫోకస్ పెట్టి మీరు యంత్రాంగాన్ని ఈవీఎంల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని మీరు డైవర్ట్ చేసేటువంటి కుట్రలు పడినట్టుగా కూడా ఇవాళ అనుమానాలు ఉన్నాయి. ఈ విధమైనటువంటి కృత్రిమ బలంతో, కృత్రిమ ప్రజాబలంతో మీరు ఎంతకాలం పరిపాలన చేస్తారో ఇవాళ ప్రజలు లెక్కేస్తున్నారు. శిశుపాలుడికైనా 90 తప్పులు చేసినప్పుడు కూడా కృష్ణుడు భరించాడు, 99 తప్పులు చేసినా కూడా భరించాడు. 100 తప్పులు అయినాక శిశుపాలుడి శిరస్సు కృష్ణుడు విష్ణు చక్రంకి లేచిపోయింది. ప్రజలు రేపు ఆ విధమైనటువంటి ఈ భవిష్యత్తులో శిశుపాలుడిని కృష్ణుడు ఎలా 100 తప్పులు చూశారో మీ తప్పులను కూడా ఇవాళ చూస్తున్నారు. మీకు కూడా అదే గతి పట్టబోతుంది నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయానికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏం జరిగింది అసలు పార్లమెంట్లో జరిగిన విషయం ఏంటి? ఇవాళ స్మోక్ బాంబు వేశారు. అసలు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇప్పించింది ఎవరు? ఇప్పించింది బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీని ఏమైనా చేశారా మీరు? బీజేపీ ఎంపీని ఏమైనా సస్పెండ్ చేశారా? బీజేపీ ఎంపీ దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? ఏమీ లేదు. మరి రాహుల్ గాంధీ గారిని పార్లమెంటు సభ్యునిగానే ఆయన ఎందుకు రద్దు చేయించారు మీరు? అంటే ఆయన అన్నదేంటి? ఆయన అదానీ లాంటి వాళ్ళు, వీళ్ళటువంటి వాళ్ళందరూ ఏదో ఒక ఇంటి పేరు మీద సర్కాస్టిక్గా అన్నాడు. దానికే ఆయన నుంచి పార్లమెంట్ నుంచి ఆయన తొలగించారు. ఇంటిని కూడా ఖాళీ చేయించారు. ఇవాళ మీ బీజేపీ ఎంపీ హాయిగా ఉంటాడు. మన టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, మన పార్లమెంట్ సభ్యురాలు ఒక క్వశ్చన్ ఏదో లేపుదాం అనుకుంది. ఆవిడ కారణం లేకుండానే పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తారు. ఇది మీ ఇష్టమా? ప్రజాస్వామ్యం అనేది ప్రజల ప్రతిధ్వని, ప్రజల గుండె ప్రతిధ్వని, ప్రజలు విశ్వసించినటువంటి రాజ్యాంగం దేశానికి అది దేవాలయం లాంటిది. ప్రజల సార్వభౌమత్వానికి నిలయం ప్రజాస్వామ్యం. ప్రజలు తమకు తాము రాసుకుని తమకు తాము అర్పించుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైనటువంటి పార్లమెంట్ అది. ఏం చేస్తారు? ఇంకా ఇవాళ సస్పెండ్ చేస్తారు. ఇంకా మీ పిచ్చి ముదిరితే ఇంకేం చేస్తారు? జైలులో పెడతారు. ఇంకా ఎక్కువైంది అనుకోండి మీ నియంతృత్వం, ఇంకా కొద్దిగా మనకి అండర్స్టాండింగ్ లోపం వచ్చింది. మేము అందరూ కూడా అక్కడ చేశారు ప్రోగ్రాం, మన క్రాస్ రోడ్లో చేసి మేమందరం ఇక్కడికి కొంతమంది వచ్చాం. సరే, ఏదేమైనా సరే మీరు ఇక్కడ చేసినా మేము ఇంకెక్కడ చేసినా అంతిమంగా ప్రజల తీర్పుకు అనుగుణంగా, ప్రజల గుండె చప్పుడుకు అనుగుణంగా ఈ నరేంద్ర మోడీ, అమిత్ షాలు చేసే తప్పుల్ని ఎండగట్టడం కోసం మనం ఎక్కడైనా సరే చేయి కలుపుదాం, కదం కలుపుదాం, ముందుకు నడుద్దాం. అమిత్ షా అదేవిధంగా నరేంద్ర మోడీలు అక్కడి నుంచి దిగి వాళ్ళు చేసిన పాపాలకు శిక్షలు అనిపించే వరకు కూడా
మనం కలిసి నడుద్దామని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా పార్లమెంటుని మరలా వాళ్ళ సస్పెన్షన్ రద్దు చేయాలి. తర్వాత దానిపైన స్టేట్మెంట్ ఇవ్వాలి. అసలు వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో అది కూడా తేలాలి. ఆనాడు భగత్ సింగ్ లాంటి వాళ్ళు వచ్చారంటే బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా అక్కడికి వచ్చారు. వీళ్ళు ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఏమైనా వచ్చారా అది కూడా తేలాలి కదా. మీకు వ్యతిరేకంగా వచ్చారా లేకపోతే రానున్న 4 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా సమస్యను డైవర్ట్ చేయడానికి మీరే ఈ నాటకం చేశారా అన్ని తేలాలి కదా. ఇవేమి తేలకుండా ఏదో కుట్రబన్ని మీ పద్ధతులు మీరు చేస్తున్నారు. ప్రజలారా మనందరం ధైర్యంగా ఉండాలి. భారతదేశంలో ప్రజలందరూ ధైర్యంగా ఉండాలి. అందులో భాగం తెలంగాణ ప్రజలు ఇంకా చైతన్యవంతంగా మనం ఉండి ఇటువంటి దుర్మార్గులు దురాగతాలు చేసేటువంటి వాళ్ళని వాళ్ళ భరతం పట్టాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకి సిపిఐ కార్యకర్తలకి అభినందనలు తెలియజేస్తూ వేదిక పైన ఉన్న నాయకులందరికీ మరొకసారి శుభాకాంక్షలు నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. సేవ్ డెమోక్రసీ మాస్ ప్రొటెస్ట్. ఇవాళ ఇప్పుడే మాట్లాడినటువంటి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా సిపిఐ నుంచి సాంబశివరావు గారు, ఆమ్ ఆద్మీ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ వేదిక మీద ఉన్నది. దీనికి కారణం ఏమిటనేది యావత్ భారతదేశంలో ఒక ఆలోచన మొదలైంది. పార్లమెంట్ కొత్తది కట్టించాడు, మేమందరం సంతోషపడ్డారా నరేంద్ర మోడీ చాలా గొప్ప పని చేశాడని. కానీ వాళ్ళ జరిగినటువంటి సంఘటనలో మణిపూర్లో గత 7-8 నెలల నుంచి ఊతకోత జరుగుతూ ఉన్నది. లా అండ్ ఆర్డర్ లేదు, మహిళలకు మానభంగం జరుగుతూ ఉంటే దాని గురించి అమిత్ షా ఆలోచన లేదు. అక్కడ లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాలనే ఆలోచన లేదు. అదే కాకుండా ఇవాళ పార్లమెంట్లో 13th డిసెంబర్ ఎప్పుడైతే గతంలో 2-3 ఏళ్ల క్రితం ఉగ్రవాదుల అటాక్ జరిగింది, కానీ మా అమిత్ షాకు ఆ రోజు జ్ఞాపకం రాలే. ఎట్టి పరిస్థితుల్లో ఏదన్నా జరగొచ్చని, పార్లమెంట్ భవనంలో జరుగుతుంది ఏమన్నాని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైంది అనేది నా ఉద్దేశం. అంతేకాదు ఇవాళ వేరే ఎంపీ ఎవరన్నా విజిటర్ కు పాస్ ఇచ్చి పార్లమెంట్ లోపలికి పంపిస్తే, గ్యాలరీలకు పంపిస్తే అతని మీద దేశద్రోహి కేసు పెట్టేవారు. కానీ పెట్టిన వాడు ఎవరికైతే విజిటర్ పాస్ ఇచ్చినటువంటి వారు ఎవరు? మైసూర్ ఎంపీ ఉన్నాడు, ఆయన బీజేపీ ఎంపీ. ఆయనని కాపాడడానికి పార్లమెంట్ లో అన్ని ప్రతిపక్షాలు ఎందుకు జరిగింది సంఘటన? ఒక ఎంపీ అంతమంది ఉండే ఎంపీలో ఏదన్నా దుర్ఘటన జరిగితే ఎంతమంది పార్లమెంట్ మెంబర్లు చనిపోతారనేది ఆలోచన లేదు. దాని మీదనే అన్ని రాజకీయ పార్టీలు అడగడం మొదలుపెట్టింది పార్లమెంట్ లో. ఈ పార్లమెంట్ లో అడగాలనా లేదా? పార్లమెంట్కే రక్షణ లేకుంటే గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలైనటువంటి వాళ్లకు ఎవరు సెక్యూరిటీ ఇస్తాడు? బార్డర్ లో ఏమైతుందో తెలుసా నీకు అని ఆలోచనతో పార్లమెంట్ మెంబర్స్ అడగడం మొదలు పెడితే మీరు గొడవ చేస్తున్నని 143 ఇప్పుడు 146 అయింది. 146 ఎంపీలను బయట పెట్టి మీరు బిల్లు పాస్ చేసుకుంటారా బాబు? ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే డిక్టేటర్ పాలన? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు ఏమని? అధికారంలో ఉన్నవాడు అపోజిషన్ లో ఉన్నవారికి ఈక్వల్ రైట్ ఇచ్చాడు. ఎలా మీరు పవర్లు ఉన్నారు, పవర్లు ఉన్నప్పుడు మాకు మాట్లాడే అవకాశం, మా నోరు నొక్కే కార్యక్రమం ఏమిటని నేను అడుగుతున్నా. అంతటితో కాదు, నేను కూడా 3 సార్లు రాజ్యసభలో ఉన్నా, వాజ్పేయిని చూసా, అదేవిధంగా రాజీవ్ గాంధీని చూసినాం, అదేవిధంగా దేవగౌడ్ను చూసినాం, సోనియా గాంధీ, ఇందిరాగాంధీని చూసాం. కానీ ఇలాంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం జీవితంలో చూడలే. అట్ ఏ టైం 146 మందిని బయటికి పంపించేసి బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి లాను మార్చి ఇవాళ బిల్లు తీసుకొచ్చి పాస్ చేసుకున్నారంటే ఇంత దుర్మార్గం ఎక్కడ ఉన్నదా అని అడుగుతున్నా. అదే వేరే ఎంపీ అయినుంటే, ఏది వేరే పార్టీల ఎంపీనైతే ఇమీడియట్ గా దేశద్రోహి 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 అందరూ. ఇలా మీ ఎంపీలను కాపాడడానికి, అదేవిధంగా మణిపూర్ లో ముఖ్యమంత్రి ఇప్పటి వరకు నువ్వు తీసేయవు. అపోజిషన్ అడిగింది
ఈయనను మార్చమంటే మీరు మార్చారు. ఎంతమంది చంపేస్తున్నారు గిరిజనులను, లా అండ్ ఆర్డరే లేదు, మహిళలకు మానభంగాలు జరుగుతున్నాయని వీడియోలు వస్తే సిగ్గుపడుతున్నారు. ఈ భారతదేశంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఎక్కడ లేదు. మహిళ అంటే తల్లి, అక్క అని పెద్దమ్మ అంటాం. అలాంటి మహిళలకే మానభంగాలు జరుగుతుంటే నీ దగ్గర జవాబు లేదు. అమిత్ షా, నువ్వు చేసేది ఒక్కటే, ఏ రాష్ట్రాలలో ఇతర ప్రభుత్వాలు ఉంటే దాన్ని కూలగొట్టాలి, నీ ప్రభుత్వం తెచ్చుకోవాలి. ఇది నిజంగా ప్రజాస్వామ్యం కాదు. ఇట్ ఈస్ ఎ బ్లాక్ డే. ప్రజాస్వామ్యంకు బ్లాక్ డే. అందుగుంచే మా సోనియా గాంధీ, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే, ఇండియా కూటమి ఒక కార్యక్రమం తీసుకున్నది. ఏది? సేవ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ధర్నా జరుగుతుంది. ఇక్కడ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ప్రజాస్వామ్యమే లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే శక్తి లేదు. పార్లమెంట్లోనే రక్షణ లేదు. ఇక దేశానికి ఏం రక్షణ ఇస్తారు అనే ఆలోచనతో ఇవాళ సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అన్ని రాజకీయ కూటమిగా దానికి ఏమంటున్నారు, వీళ్ళు ఎన్నికలు వస్తున్నాయి, అందుగురించి ఇది ప్రపగండా. ఎస్, ఎన్నికలు ఎట్లన్నా వస్తున్నాయి, కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని ఏది పాతి పెట్టేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏది తుంగలో తొక్కేస్తున్నారు. అందుగురించే ఇది ప్రజాస్వామ్యం ప్రజలకు తెలవాలన్న ఉద్దేశంతో ఇదే కార్యక్రమం. మెగా ప్రొటెస్ట్ యావత్ భారతదేశంలో మెగా ప్రొటెస్ట్ చేయాలి. మండల లెవెల్లో, గ్రామ లెవెల్లో, పట్టణాలలో. ఎందుకంటే వచ్చే తరం వారికి తెలవాలి ప్రజాస్వామ్యమే లేదు. అసలు పార్లమెంట్ లో జరిగిన ఇన్సిడెంట్ ను కూడా డిస్కషనే లేదు. అపోజిషన్ ఏమడిగింది, ఎందుకు జరిగింది, ఇది ఎవరు చేశారు, దీని వెనకాల పార్లమెంటులో మా రక్షణ లేకపోతే మేము పార్లమెంట్కి ఎట్లా రావాల్సి వస్తుందని పార్లమెంట్ మెంబర్లు అడగడం మొదలు పెడతారని వాళ్ళకి ఎక్కడి దేక అందరినీ సస్పెండ్ చేస్తారు. అదేవిధంగా బిల్లు పాస్ చేసుకుంటారు. బ్రిటిష్ పరిపాలనలో ఉన్న బిల్లును మార్చేసిండ్రు. ఇది నేనైతే ఎక్కడ చూడలేదురా బాబు నా జీవితంలో. ఇవాళ నీతులు చెప్తారు. అదేవిధంగా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఎక్కడ నిలబెట్టలే. 2 కోట్ల ఉద్యోగాలు కానీ, బ్లాక్ మనీ కానీ, ఇంటికో ఉద్యోగం కానీ, ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇక లాస్ట్ లో ఇవాళ ఏ విధంగానన్నా ఈ పార్లమెంట్ ఇష్యూను మేము డిస్కస్ చేస్తే మాది బండారం బయటపడుతుందని ఇవాళ నిరంకుశంగా నేనైతే వచ్చే తరం కూడా చూడదు అనుకుంటా. అట్ ఏ టైం 146 మంది పార్లమెంట్ ప్రజలు ఎన్నుకోబడినట్టు ఉంటాడు. ఒక్కొక్క పార్లమెంట్ లో నాకు తెలిసిన 6 లక్షలు, 7 లక్షలు, 30 లక్షలు, 20 లక్షల మంది ఓట్లు వేస్తారు. ఎంతమందికి ఆహ్వానం చేస్తారా బాబు? పార్లమెంట్ మెంబర్ కు ఆహ్వానం చేస్తారా? అంటే ప్రజలు వేసుకొని ఎన్నిక అయినటువంటి ఓటర్లకు ఆహ్వానం చేస్తారా అనేది ఇది ప్రజలకు చెప్పే బాధ్యత ప్రతి పార్టీ వాళ్ళు. ఇవాళ సిపిఐ సాంబశివరావు గారు వచ్చారు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ కూడా అందరూ కూడా దీనికి ఏకీభవిస్తున్నారు. అందుకే ఇండియా కూటమి ద్వారా తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ అవుట్, ఇండియా కూటమి ఇన్ అనే దాని మీద తప్పనిసరిగా 3 నెలల ఎలక్షన్ ఉన్నది. తప్పనిసరిగా గ్రామాలలో ప్రజలకు చెప్పి ఈ నిరంకుశ దొరల పాలన అయింది, మళ్ళా రాజుల పాలన వచ్చింది, డిక్టేటర్ పరిపాలనకు అంతం అందించాలంటే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఇండియా కూటమిని గెలిపించాలని, అదేవిధంగా ఈ ప్రొటెస్ట్ కంటిన్యూస్ గా సాగాలని హైకమాండ్ ఏం చెప్పినా మనం గ్రామాలలో ప్రతి కార్యకర్త ఏ విధంగానైతే ఉన్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి, బట్టి విక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి చేశారు. అదే విధంగా రేపు పార్లమెంట్ ఎన్నికలు అందరూ చూస్తున్నారు. తెలంగాణలో ఎన్ని పార్లమెంట్లు వస్తాయని యావత్ దేశ ప్రజలు చూస్తా ఉన్నారు. కనుక ఇక్కడ ఎక్కువ మనకు ఒక మంచి ఇష్యూ దొరికింది. ఈ ఇష్యూను గ్రామాల్లో అయ్యా పార్లమెంట్ మెంబర్లకు రక్షణ లేదు, ఇక మీకేం రక్షణ ఇస్తాడు, మీకేమి అభివృద్ధి చేస్తారు? ఇచ్చిన అబద్ధాలు పోయి ఇవాళ పార్లమెంట్ మెంబర్లకే రక్షణ లేదు. గ్రామాల్లో ఉండే నిరుపేదలకు ఎవరు రక్షణ ఇస్తాడు? ఈ ప్రభుత్వం అవసరం లేదు. డెమోక్రసీ చేసే ప్రభుత్వం, ప్రజాస్వామ్య పద్ధతి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్తూ మరొకసారి వచ్చినటువంటి మిత్రులు చాలా మంది మిత్రులు వచ్చారు. జిల్లా ప్రెసిడెంట్ కానీ
మండల్ ప్రెసిడెంట్లు కానీ, పిసిసి ఆఫీస్ బేరర్స్ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, ఐఎన్టీసీ కానీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయికి తీసుకుపోవాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కు, అదేవిధంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ మాట్లాడతారు. ఒకసారి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై డెమోక్రసీ. Save democracy! Save democracy! Save democracy! Modi हटाओ, देश बचाओ. Modi हटाओ, Modi हटाओ, Modi हटाओ. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న మహేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేష్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, తర్వాత హనుమంతన్న, మా సాంబశివరావు గారు, నిరంజన్ గారు, మల్లు రవి గారు, ఇంకా శ్రీనివాస్ గారు, ఎంఆర్జీ వినోద్ రెడ్డి గారు, మిగతా అందరి మిత్రులకి పేరు పేరున అద్భుతమైన మంచి కార్యక్రమాన్ని పెడుతున్నందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కృతజ్ఞతలు, అభినందనలు. దీని తర్వాత నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మోడీ గారికి. మోడీ ఈరోజు అందరినీ కలిపాడు, అందుకనే థ్యాంక్స్ టు మోడీ. అందరినీ ఒక్క ప్లేస్ లో పట్టుకొచ్చాడు ఈరోజు. ఇది టీజర్ మాత్రమే, ఎందుకంటే ఆయన అనుకున్నది ఒకటి, జరగబోయేది ఒకటి. అందరినీ 146 మందిని ఇంతవరకు పార్లమెంటు చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి జరిగింది. తన కాళ్ళు తను నరుక్కుంటున్నాడు. షా గారు 10 సంవత్సరాల క్రితం జైల్లో ఉన్నారు, అందరు గుర్తుండి ఉండాలి. మరొకసారి జైలుకు పంపే కార్యక్రమం మొదలైంది. మీరున్నది 40% మాత్రమే, మేము 60%. రాబోయే కాలం టీం ఇండియాదే. ఏదో కొంతమందిని జైల్లో పెట్టి, దేశద్రోహులని పేరు పెట్టి సంకలు ఎగరేసుకుంటే కాదు. ముందున్నది ముసళ్ల పండగ. మా విధానాలు వేరు కావచ్చు, మా సిద్ధాంతం వేరు కావచ్చు, ఇంకోటి వేరు కావచ్చు, కానీ మేమంతా ఒకటే. ఈ భారతదేశాన్ని రక్షించుకోవాలి, డెమోక్రసీ కావాలి, డిక్టేటర్షిప్ ని రక్షించేయాలి. ఈ దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది, అన్ని మతాల వారు కలిసి ఈ దేశ స్వాతంత్రాన్ని సాధించారు. ఇప్పుడు మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆనందరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు అంటే పార్లమెంట్ లోనే భద్రత లేకపోతే దేశ ప్రజలకి భద్రత ఎలా ఉంటుంది అనే వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈ ధర్నా అంతా దేనికోసం? ఈ ధర్నా ఏంటంటే మా ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసినందుకు నిరసనగా మేము ఇక్కడ ధర్నా ఏర్పాటు చేసినాము. అదే విధంగా బీజేపీ ప్రభుత్వానికి మొన్ననే కర్ణాటకలో బుద్ధి చెప్పినాము, ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పినాము, ఇప్పుడు కేంద్రంలో బుద్ధి చెప్పబోతున్నాం. నరేంద్ర మోడీని ఇంటికి పంపిస్తాం. నరేంద్ర మోడీ, అమిత్ షాని పంపించి మా గవర్నమెంట్ కేంద్రంలో ఏర్పాటు పోతున్నది. మా ఎంపీలను సస్పెండ్ చేసిన చాలా హీనమైన చర్య. వాళ్ళు పిరికి బందలు. మా ఎంపీలు ఏదైతే మాట్లాడతారో వాళ్ళ వాయిస్ వినాలి, వాళ్ళు ఏం చెప్తున్నారు వినాలి. నువ్వు సస్పెండ్ చేస్తే ఏమైతుంది? సస్పెండ్ చేసిన సరైన చర్య కాదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈనాడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మేము ధర్నా చేసి ఏర్పాటు చేసినాం. అంటే అసలు మీరు ఇప్పుడు ఏం కోరుకుంటారు? బీజేపీ ఎంపీ మేము మా ఇదైతే సస్పెండ్ చేసిందని నిరసన వ్యక్తం చేస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నాం, యావత్ భారతదేశంలో చేస్తున్నాం. అంటే ఇప్పుడు బీజేపీ ఎంపీ ఎవరైతే లోపల పంపించారో వాళ్ళని సస్పెండ్ చెయ్యాలి అని అంటున్నారు కదా, దాని గురించి చెప్పండి సార్. మేము మా ఇప్పుడు ఎంపీలని సస్పెండ్ చేశారు, మీరు నిరసన చేస్తున్నారు. బట్ ఇప్పుడు హనుమంతరావు గారు కానీ అంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు అనేది ఏంటంటే అసలైన బీజేపీ ఎంపీ అందులోకి పంపించిన ఆయన పాస్లు ఇచ్చి ఎవరైతే పంపించారో వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు అని అంటున్నారు. మేము ఆ పాయింట్ కూడా చెప్తున్నాం, వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళని జైలుకు పంపించాలి. అది చేయకపోకుండా మా ఎంపీలను సస్పెండ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్?
మీ అంశాన్ని మా ఎంపీలు లేవనెత్తుతుంటే వాళ్ళు ఏం చేస్తారు, మా ఎంపీలను సస్పెండ్ చేస్తారు. దానికి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. అంటే అసలే పార్లమెంట్ ఎన్నికల దగ్గరగా ఉన్న వేళ ఇదంతా ఏమనుకోవాలి, ఎన్నికల స్టంట్ అని ఏమని అనుకోవాలి? ఎన్నికల స్టంటే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఏదో సింపతి వస్తారు అనుకుంటారు. వాళ్ళకి సింపతి రాదు, ప్రజల సింపతి మాకు వస్తుంది. ప్రజలు ఎంపటి మేమున్నాం. 9.5 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసే అభివృద్ధి అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా అభివృద్ధి లేదు, అభివృద్ధి శూన్యం. వాళ్ళు చేసే అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు పార్లమెంట్ ఎలక్షన్ లో. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ ఇది ఎలా చూడొచ్చు సార్, ఇది ఏమైనా ఎలక్షన్ స్టంట్ అంటారా? ఎలక్షన్ ముందు ఇలా జరగడం? ఖచ్చితంగా వాళ్ళు ఈ ప్రజాప్రాయాన్ని పక్కదారి పట్టించే క్రమంలో వాళ్ళు పూనుకుంటున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అణిచివేసి నియంతృత్వాన్ని నిరంకుశత్వాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఏదో ఒక ప్రజల్లో మార్పు వస్తుంది. దానికి వ్యతిరేకంగానే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నాం. గుణపాఠం ఇవాళ బీజేపీకి, నరేంద్ర మోడీకి, అమిత్ షాకి గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. ఒకేసారి 146 మంది ఎప్పుడైనా చూసారా సార్? అసలు ఇంతమంది సస్పెన్షన్ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇది అన్యాయం. ఇక్కడైతే మనం చూస్తున్నాము, నిరసన అయితే తెలియజేయడానికి చాలా మంది వచ్చారు. కాంగ్రెస్ దీక్షలో పాల్గొనడానికి ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర చాలా మంది వచ్చారు. ఇప్పుడు మనతో పాటు టీపీసీసీ డెలిగేట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. సార్ చెప్పండి సార్, దీన్ని ఎలా చూడొచ్చు? పార్లమెంట్ లోనే దాడులు జరిగితే సామాన్యులకు ఎలా భద్రత ఉంటుంది అనుకునే వారికి మీరు ఏం చెప్తారు? ఆ ప్రశ్న అడగడానికి సిద్ధమైనటువంటి పార్లమెంట్ మెంబర్లనే అందరు పార్లమెంట్ బయట పంపించేశారమ్మా. అసలు కొన్ని సంవత్సరాల కింద జరిగినటువంటి దాడి, ఆ రోజునే మళ్ళీ ఈ రోజు కూడా ఈసారి కూడా దాడి జరగడం చూసి అందులో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు వాళ్ళ భద్రత కోసం ఆందోళన చెందినటువంటి వాళ్ళు హోంమంత్రి గారు దీని మీద ప్రకటన చేయమని అడిగితే హోంమంత్రి గారు ప్రకటన చేయరు, ప్రధానమంత్రి గారు మాట్లాడారు. వీళ్ళిద్దరు మాట్లాడకుండా, వీళ్ళిద్దరు సభకు రాకుండా మిగతా ఉన్న వాళ్ళతో స్పీకర్తో కలిసి అడిగినటువంటి పార్లమెంట్ మెంబర్లందరినీ కూడా బయట పంపించడం జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? ఒకేసారి 146 మంది సస్పెండ్ అయ్యారు. సో ఇలా ఎప్పుడైనా జరిగిందంటారా? దేశ చరిత్రలో మొదటిసారమ్మా. ఇది బీజేపీ వాళ్ళ ప్రభుత్వం, బీజేపీ వాళ్ళ నిరంకుశత్వానికి ఒక ఉదాహరణ అన్నమాట. వాళ్ళకి ప్రశ్నించే గొంతుకలని వాళ్ళు ఎవరు కనబడకూడదు. వాళ్ళు ఇంకోటి ఏదంటే దీన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు చేయాల్సినటువంటి తప్పుడు బిల్లులు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా ఆమోదింపజేసుకోవడానికి అవకాశం తీసుకుంటారు. కాబట్టి మేమందరం కూడా దేశం మొత్తం మీద ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. ప్రతి రాష్ట్ర క్యాపిటల్లో, అంటే ఈసారి మన దగ్గర తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా ఈరోజు నిరసనలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ నిరసన వల్ల కేంద్ర ప్రభుత్వానికి కనీసం ఒక మంచి తెలియజేయాలని ఇదంతా ఏమైనా ఎలక్షన్ స్టంట్ అంటారా సార్? పార్లమెంట్ ఎలక్షన్స్ ముందున్నాయి, సో దీని ముందు ఇలా జరగడం? వాళ్ళు ఎలక్షన్స్ ఉండగానే దీన్ని మార్చేశారు. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఏప్రిల్లో జరగాలి, అసలు ఏప్రిల్లో కాదు, మార్చిలోనే ఎలక్షన్స్ పోతారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మార్చిలోనే ఎలక్షన్స్ పోతారు. వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు సౌత్ లో ఎట్లాగో బీజేపీకి అధికారం వచ్చే ఆలోచన లేదు, మెంబర్లు గెలిచే ఆలోచన లేదు. కాబట్టి ఉన్నది నార్త్ సైడ్ అంతా కాపాడుకోవాలని ఒక తపత్రయంతో ఈ రోజు పార్లమెంట్ మెంబర్లందరూ కూడా బయటికి పంపించడం జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ మనతో పాటు కార్యకర్తలు ఇంకా కాంగ్రెస్ ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ నిరసనకైతే వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. పెద్ద పెద్ద మంత్రుల దగ్గర నుంచి సామాన్యుల వరకు, కార్యకర్తల వరకు, నాయకులు ఇందులో చాలా మంది పాల్గొన్నారు. సో మనం అయితే అందరితోని మాట్లాడేద్దాము. ఇక్కడ మనతో పాటు ఒక ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాము. సార్ మీ పేరు? శ్రీనివాస్ అండి. ఓకే శ్రీనివాస్ గారు చెప్పండి, అంటే ఇప్పుడు పార్లమెంట్ లో అయితే ఇలా జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పాలి. ఇలాంటి సంఘటన ఎప్పుడైనా చూసారా? అసలు బీజేపీకి వాళ్ళు 4 పార్లమెంట్కి ఎట్లా వచ్చిరండి? ఆ 4కి పాస్ ఇప్పించిందే బీజేపీ ఎంపీ. ఆ 4 కూడా ఒక్క ప్రాంతానికి చెందిన వారు. వాళ్ళు వేరు స్టడీ అయినా వాళ్ళ ఉద్యోగమైన వేరు ప్రాంతాలు వారు 4 ఒకటేసారి ఆ పార్లమెంట్కి ఎట్లా వచ్చారు? ఆ పార్లమెంట్కు విఐపీ ఎంట్రీ పాస్ ఎవరు ఇచ్చారు? బీజేపీ ఎంపీ ఇచ్చాడు. అప్పుడు 2003లో కూడా బీజేపీ గవర్నమెంట్ హయాంలోనే చొచ్చుకొచ్చారు తీవ్రవాదులు. ఇప్పుడు కూడా బీజేపీ హయాంలో తీసుకొచ్చారు. అయితే వాళ్ళే చొచ్చుకొస్తారు, బీజేపీ చేపిస్తుంది. దాని గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ ఎంపీలను 150 మంది సస్పెండ్ చేస్తారా అండి? అసలు ప్రజాస్వామ్యం ఉండమా? దాని గురించి అడగొద్దా?
ఇది ఎప్పుడైనా ఇలా జరిగిందండి? ఇలాగా మీరు చూసారా ఇంతమందిని సస్పెండ్ చేయడం? అసలు ఉన్నదే 543 మంది పార్లమెంట్ సభ్యులండి. దాదాపు అధికార పక్షం వాళ్ళు 400 మంది ఉన్నారు. ప్రతిపక్షం వాళ్ళు మిగతా అన్ని పక్షాల వాళ్ళు కనీసం 120 మంది కూడా లేరు. 150 మంది 120 మంది ఉన్నారు. ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేసి వాళ్ళు పార్లమెంట్ ఏం నడుపుకుంటారండి? అసలు ఎలక్షన్లే తీసేయండి. అసలు అప్పుడు వాజ్పేయి అద్వానీ ఉన్నప్పుడు ఎంత డెమోక్రసీ ఉండేదండి. ఇప్పుడు అమిత్ షా మోడీ వచ్చినాక నియంతలాగా పరిపాలనిస్తారు. అసలు వాళ్ళ బీజేపీలో ఉంటేనేమో వాళ్ళు నీతి పరులు, వేరే పార్టీలో అవినీతి పరులు. ఇప్పుడు సుజనా చౌదరి ఎంపీ, సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్ ఎంపీలో 5 టీజీ వెంకటేష్ 5 కలిపి బీజేపీలో ఓంగన వాళ్ళకి ఒక కేసు ఉండదు. వేరే పార్టీలు ఉన్నప్పుడు ఈడీ ఐటీ రైడింగ్ చేస్తుంది. అంటే వాళ్ళు కనీసం 15 రాష్ట్రాలలో అధికారంలో ఉండే బీజేపీలా వాళ్ళ అవినీతి పరులు ఎవరు లేరా? కాంగ్రెస్ లో ఉన్నారా? ఏ రాష్ట్రంలో చూడు, ఎప్పుడు ఎన్నికలప్పుడు చూడు ఐటీ అంటది, ఈడీ అంటది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటది. అసలు ప్రజాస్వామ్య దేశం అండి. మన ప్రజాస్వామ్య దేశం అన్నప్పుడు అందరు సమానంగా చూడాలి. బీజేపీ వాళ్ళకి ఏం రైట్ ఉండేది. కానీ అప్పుడు యడియూరప్ప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అరెస్ట్ చేసిర్రు. అరెస్ట్ చేసిన వ్యక్తినే ముఖ్యమంత్రి చేసిర్రు, కర్ణాటక ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన క్లీన్ చీట్ ఇచ్చి రాండి, ఇప్పుడు ఆయన మీద ఏ ఈడీ ఉండదు. అదే కాంగ్రెస్ చెందిన డీకే శివకుమార్ మీద ఎన్నోసార్లు రైడ్ చేస్తారు. అదే రాష్ట్రానికి చెందిన యడియూరప్ప మీద ఒక్కసారి కూడా రైడ్ చేయరు. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, నియంత పాలన ఉన్నామా అండి? అసలు ఈ మోడీ అమిత్ షా ఇద్దరు వచ్చినాక అసలు ప్రజాస్వామ్యం అనేది కూని అయిందండి. అసలు నాకు అనిపిస్తుంది ప్రజాస్వామ్యం మళ్ళీ రాజ్యాంగం మళ్ళీ రాలేమనిపిస్తుంది అసలు. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ రవీందర్ గౌడ్ గారు, వారితో మాట్లాడేద్దాం. సార్, ఇప్పుడైతే ఇక్కడ ఈ నిరసన జరుగుతుంది, దీని గురించి ఏమంటారు? పార్లమెంట్ లో ఇలా జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పాలి. సో దాని గురించి ఏమంటారు సార్? తప్పకుండా అండి. దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అఖిలపక్షం ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పార్లమెంటు నుంచి ప్రతిపక్ష నాయకులందరినీ, ప్రతిపక్ష సభ్యులు 145 మందిని బహిష్కరించడం అనేది ఒక అన్డెమోక్రటిక్ చర్య. మరి ఈ చర్యను ఖండిస్తూ, మోడీ గారి నియంతృత్వ పోకడలను ఖండిస్తూ మరి ఈరోజు ఈ విధంగా పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి. ఎందుకంటే వచ్చే 3 నెలల్లోనే ఈ ప్రభుత్వం అనేది పడిపోతుంది. ప్రతిపక్షం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయి. కానీ ఒక దుర్మార్గ చర్య, ఒక బీజేపీ నాయకుడు పాసులు ఇచ్చిన సందర్భంలో గ్యాలరీకి చొచ్చుకొని గ్యాలరీ నుంచి పార్లమెంటు సభ్యులపైన గ్యాస్ ద్వారా మరి దాడి చేయడం అనేది చాలా పెద్ద తప్పు. ఈ చర్య వల్ల ప్రపంచ దేశాల్లో మన యొక్క ప్రతిష్ట దెబ్బతిన్నది. మరి ఈ ప్రతిష్ట కాపాడాలంటే మనమందరం భారత ప్రజలంతా ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి వచ్చే 3 నెలల్లో నరేంద్ర మోడీ డిక్టేటర్షిప్ ఒక బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనందరం సార్, అంటే ఇప్పుడు మీరు ప్రజలకైతే ఒకటి కన్ఫర్మ్ చేయాలి, మీరు ఈ నిరసన ఎందుకు చేస్తున్నారు? పార్లమెంట్ లో దాడి జరిగిందనా, లేదంటే మీ 146 మందిని సస్పెండ్ చేశారనా? పార్లమెంట్ లో దాడి ఒకవైపు అయితే 145 మంది సభ్యులను వాళ్ళు కోరుకునేది ఏంది? ఈ దాడి గురించి వేరే ఒక స్టేట్మెంట్ చేయాలి, గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరడం జరిగింది. మరి దానికి ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎవరైతే మరి గొంతు విప్పినారో వాళ్ళ గొంతు నొక్కడానికి 145 మంది సభ్యులను మరి బహిష్కరించడం జరిగింది. ఇది అవివేక చర్య. ఇంతకు ముందు కూడా రాహుల్ గాంధీని లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి పార్లమెంట్ మరి వారికి ఉన్న హౌస్ను కూడా గుంజుకొని మరి ఒక అన్డెమోక్రటిక్ గా మరి రాహుల్ గాంధీని ఎంత ఇన్సల్ట్ చేశారో మీ అందరూ తెలుసు. మరి విసారంగా మళ్ళీ కోర్టు ద్వారా రాహుల్ గాంధీ మళ్ళీ పార్లమెంట్ లో ప్రవేశించడం జరిగింది. ఇటువంటి అవివేకమైన చర్యలు మరి నరేంద్ర మోడీ చేయడం అనేది తగదు. ఎందుకంటే ఆయన నిరంకుశ ధోరణి. పార్లమెంట్ అంటే ఒక దేవాలయం భారతదేశ ప్రజలకు. అందులో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఇందిరాగాంధీ ఉంది, అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ లాంటి పెద్ద నాయకులు, మహానాయకులు ఉన్న పార్లమెంట్ లో ఈ చిన్న బుద్ధి ఉన్న మరి నరేంద్ర మోడీ, ఒక నిరంకుశ బుద్ధి ఉన్న నరేంద్ర మోడీ మరి ఏడడం అనేది ప్రజాశ్రేయస్సుకు, భారతదేశ ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.